అంటే ఇటువంటి వాటిని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఎందుకు రాలేదు వాళ్ళకి? ఈ వెన్నుపోటని ఎవరిని అంటున్నాడు? ప్రజల్ని అన్నట్టే కదా ఇది వెన్నుపోటని. వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. మీకు, పట్టాభి గారికి, గపూర్ గారికి, అలాగే ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చెప్పిన మాట ప్రకారం గుర్తుపెట్టుకుని ఆ రోజు వెన్నుపోటు దినం గురించి గత 10-12 రోజుల ముందు అనౌన్స్ చేసినప్పుడే చెప్పారు ఈరోజు ప్యానెల్లో అవకాశం కల్పిస్తానని. మళ్ళా మా ముగ్గురికి అవకాశం కల్పిస్తా అని చెప్పినట్టే గపూర్ గారిని, పట్టాభి గారిని నన్ను కూర్చోబెట్టారు. సో ఆ రోజు కూడా మనం ప్రాథమికంగా కొంత చర్చ జరిగింది మనలో. ఏంటంటే ఈ రోజున జూన్ 4 కౌంటింగ్ జరిగిన రోజు, ఎలక్షన్ కౌంటింగ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన రోజు, కూటమి గెలిచిన రోజు. కూటమి గెలిచిన రోజు గెలిపించింది ఎవరు? ప్రజలు. ప్రజలు గెలిపిస్తే దీన్ని వెన్నుపోటు దినంగా అనౌన్స్ చేశారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? తెలిసినా ఏం పర్లేదు అనుకుంటున్నారా? లేకపోతే ముఖ్యంగా ఓట్లు వేసిన ప్రజలు గెలిపించిన దాన్ని వెన్నుపోటు దినోత్సవం అని ఎలా మాట్లాడతారు? ఉత్సవం అంట, మళ్ళీ వెన్నుపోటు దినం లేకపోతే ఉత్సవం. విచిత్రమైన వైఖరి. ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు, ఆ ఐపాక్ టీం లాంటి వాళ్ళు, ఆ పనికిమాలిన గ్యాంగ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి రాసిస్తుంటారు ఒక కాలక్షేపం, అంటే ఫీజు తీసుకుంటున్నప్పుడు. సో ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించాలి అంటే ఒకవేళ సూపర్ 6 హామీలే అమలు కాలేదనుకుంటే ప్రభుత్వం ఫామ్ అయింది జూన్ 12న. జూన్ 12 దాకా సమయం ఇచ్చి జూన్ 12 సాయంత్రం ఏదైతే ఓ ప్రెస్ మీట్ పెట్టి 12వ తేదీ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు కాబట్టి ఉత్సవాలు ఒకవేళ ఉన్నప్పటికీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత విత్ పర్మిషన్స్ ఏదైనా ధర్నాలు చేసి నిరసన ప్రకటిస్తే పర్లేదు. కానీ విచిత్రం చెప్పాలంటే ఆ స్క్రిప్ట్ రైటర్స్ సూపర్ 6తో పాటు సూపర్ 7 అనే పదం తగిలిచ్చారు సార్ వెంకటకృష్ణ గారు. సూపర్ 7 అని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఎప్పుడు చెప్పలా. కానీ సూపర్ 6 అట, సూపర్ 7 అంటే ప్యారడీ. ఇక్కడ మాటల గారడీ అని వాళ్ళు అనుకుంటారు కానీ అది బ్యాక్ ఫైర్ అవుద్దని వాళ్ళకి తెలియడంలా. ఖచ్చితంగా కూడా ఈ స్క్రిప్ట్ లేని భాగవతం ఏది కూడా నడవడంలా. ఈ స్క్రిప్ట్ రైటర్సే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఆలోచన లేకుండా చేసింది. ఒకప్పుడు సెల్ ఫోన్ రానప్పుడు ప్రతి ఒక్కరికి ఓ 10 నంబర్లు గుర్తుండేవి సార్. 100 నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళు, 200 నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళు. అదేవిధంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాక అంటే సెల్ ఫోన్లో నంబర్లు సేవ్ చేసుకునే తనంగా ఏదైతే స్క్రిప్ట్ రైటర్లు వచ్చేసారో, ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ఈ రోజు వరకు వితౌట్ స్క్రిప్ట్ 5 పేజీలా, 14 పేజీలా, 12 పేజీలా తెలియదు కానీ ప్రతి కార్యక్రమానికి ఒక నియంత్రణ చేసే స్క్రిప్ట్ రైటర్స్ బృందం, ఐపాక్ బృందం అంతా కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్, కార్పొరేట్ పాలిటిక్స్ నడుపుతోంది వైఎస్ఆర్సీపీ. ఎవరికి అవసరం ఇది? ప్రజలకేం అవసరం? ఈరోజు పొద్దున్న నేను నెల్లూరులో ఉన్నా, నెల్లూరు నుంచి విజయవాడ వస్తున్నా, దారిలో చూసా అక్కడక్కడ విలేజెస్ నుంచి ట్రాక్టర్లో చాలామంది జనాల్ని తరలిస్తున్నారు. టౌన్లో నిరసన చేయడానికి పల్లెల నుంచి ట్రాక్టర్లలో ఏదైతే తరలిస్తున్నారో హైవే మీద ఆ ట్రాక్టర్లు ఏదైతే కరువు తిరుగుతున్నాయో వాళ్ళు ఎక్కడ పడిపోతారన్నంత ఆందోళన కలిగింది నాలో. ఖచ్చితంగా కూడా అది ఎంత సేఫ్టీయో తెలియలే. కాబట్టి టౌన్లలో నిరసన తెలపడానికి టౌన్లలో నుంచి రాక పల్లెల్లో నుంచి ప్రజల్ని తరలించుకొచ్చి ఒక సమూహాన్ని తలా ఒక జెండా పట్టించి నిరసన దినాన్ని వెన్నుపోటు దినం అని పేరు పెట్టి విచిత్రమైన వైఖరి. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే మరో 3 సంవత్సరాల క్యాలెండర్ షీట్లు వెంటనే తిప్పేస్తే బాగుండు, మరో 3 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వస్తే బాగుండన్న అంత ఆలోచన ఉంది. ఎందుకంటే పదవి కావాలి, తిప్పేసుకోవచ్చు. క్యాలెండర్ సంవత్సరాల ముందుగా పెట్టుకుని ఎదురుగా పెట్టుకుని చూస్తూ అలాగా ఇమాజినేషన్ లో ఉండొచ్చు. ఆయనే కదా ఎవరైనా. లేదు సార్, తమ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరో కొంతమంది ఈ మధ్య అంటున్నారు, అన్న మేమే డొనేట్ చేస్తాం 2026, 2027, 2028 3 క్యాలెండర్లు 2029 కూడా ప్రింట్ చేయించి ఎదురుగుండా తగిలించి రోజు తిప్పేద్దాం అంటే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలపరిమితి ఏదైతే ఉందో 4 సంవత్సరాలు 3 నిమిషాల్లోనూ గడిచిపోతాయండి. ఎలా గడిచిపోతాయి సార్? ఉన్నోడికి గడిచిపోతాయి, స్కాములు చేసినోడికి గడిచిపోతాయి, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఎలా గడుస్తాయి, మిమ్మల్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలు మంత్రులకి ఎలా గడుస్తాయి, కాంట్రాక్టులకు బిల్లులు ఇలా ఎంతో మందిని వంచన చేశారు వాళ్ళందరికీ సంబంధించి జీవితాలు ఎలా గడుస్తాయి? మీకు గడిచిపోద్ది, బ్రహ్మాండం గడిచిపోద్ది. ఎందుకంటే మీది టైం పాస్ పాలిటిక్స్, మీది కార్పొరేట్ పాలిటిక్స్. మీరేంటంటే మీరు ఆదాయం కోసం ఒక కంపెనీని నడిపినట్టు పార్టీని నడుపుతున్నారు. నేను అడుగుతున్న ఈ సంవత్సరంలో
ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ప్రజా ఉద్యమాలని జైల్లోకి పరామర్శలేని జైలు అదే. పరామర్శలు ఉన్నాయి తప్ప ప్రజల కోసం ఇదిగో ఈ కార్యక్రమంలో ఈ లోపం ఉంది. కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాని పాయింట్ వరకు స్టిక్ అయ్యి ఆ పాయింట్లో ఈ లోపం ఉంది, దీన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, నిర్మాణాత్మకమైన సూచనలు. నిన్న తెనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ బాగలేదని చెప్పడానికి ఖచ్చితమైన ఎగ్జాంపుల్. నిన్న తెనాల్లో కూడా 5-6 పేజీల స్క్రిప్ట్ తీసుకుని ఇలా పట్టుకొని నించున్నారు ఆ కెమెరాల ముందు. ఆ కెమెరాల ముందు నించుకున్నాక ఆ స్క్రిప్ట్లో రాసి ఇచ్చినట్టున్నారు. బహుశా ఇన్ని కేసులుంటే కొడతారా, ఇన్ని కేసులుంటే 24 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లాక్కొస్తే తంతే ఏంటి అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే మైండ్ సెట్ మానుకోండి. హుందాతరమైన పాలిటిక్స్ చేయండి, హుందాగా మాట్లాడండి. ఇలా అభ్యంతరకరమైన మాటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ దొరుకుతుందో అడ్డుకోలేదు చెప్పండి. కాబట్టి ఆ హుందాతనం ఇలాంటి అనేది ఎక్కడ దొరుకుతుందో దారుణమైన చెప్తే పరిస్థితి కొనుక్కుంటారు. వచ్చింది. పార్టీకి కింటాలు కానీ, పార్టీ నాయకులకు కానీ. కిలోలు దొరుకుతుందా, కింటాలు దొరుకుతుందో చెబితే కొనుక్కుంటారు. సార్ ఐప్యాక్ అల్మారాలో పెట్టి లాక్ చేసుకుంది, ఐప్యాక్ అల్మారాలో పెట్టి లాక్ చేసుకుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చే చాలట్లేదేమో, ఇవ్వట్లా. ఆ స్క్రిప్ట్ రైటర్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో దాన్ని తస్కరించి ఐప్యాక్కి తెలియకుండా ఏ అటక మీద పెట్టింది. ఖచ్చితంగా సంస్కారం అనే దాన్ని పూర్తిగా కోల్పోయి, నియంత్రణ కోల్పోయి మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇది హుందాతనమైన రాజకీయమా? యా యంగ్గా ఉన్నాడు, ఇంకా 51 అసలు ఇవాళ ఏం చేయకూడదని విచక్షణ ఉండాలి. రెండు ప్రదర్శనలు లేదా 2 కార్యక్రమాలు చూసాం ఆంధ్రప్రదేశ్లో. ఒకటి వైసీపీ తలపెట్టిన ఆ వెన్నుపోటు దినం ఏదో ఆ పేరుతో ఒక కార్యక్రమం చేశారు. కౌంటర్గా పీడ